ఆడబిడ్డలను చంద్రబాబు మరోసారి మోసం చేశాడు. సున్నా వడ్డీ రుణాలు, కళ్యాణమస్తు పథకాలకు పాత్ర వేశాడు. ప్రస్తుతం నడుస్తున్న ఈ రెండు పథకాలకు ఎసురు పెట్టాడు. ఉన్న పథకాలను తీసేసి మళ్లీ వడ్డీ భారంతో రుణాలంటూ కొత్త పాట అందుకున్నాడు. వీటిని గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడు. ఆడబిడ్డలకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకే సాధ్యం. దీపం, అమ్మఒడి పథకాల్లోనూ మోసం చేసిన బాబు రెండు కొత్త పథకాల పేర్లతో ఆడబిడ్డలను మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారు. గతంలో ఉన్న పథకాల్ని రద్దు చేసి పాత పథకాల్ని మళ్లీ కొత్తగా పెడుతున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు చంద్రబాబు. గతంలో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని, వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాల్ని అటకెక్కించి వడ్డీ భారంతో ఆ పథకాల్ని కొత్త పేర్లతో తీసుకొస్తున్నారు. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణమాఫీ పేరుతో, 2024 ఎన్నికల్లో ఆడబిడ్డ నిధి, దీపం పేరుతో మహిళల్ని నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి వెన్నుపోటు పొడిచి తన నైజాన్ని చాటుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య అక్కచెల్లెమ్మల రుణమాఫీ చేయకుండా 25,571 కోట్లు పావలా వడ్డీ పథకం కింద 3,036 కోట్లు ఎగవేశారు. ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఊసేలేదు. డ్వాక్రా మహిళల అప్పులు తడిసి మోపిడయ్యాయి. 15 నెలల్లో ఒక్క డ్వాక్రా మహిళకు కూడా ఒక్క రూపాయి కూడా వీళ్ళు సున్నా వడ్డీకి ఇవ్వలేదు సరికదా. ఇప్పుడు తీసుకుంటే పావలా వడ్డీకి విద్యా రుణాలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ఎంత దారుణం! అంటే శ్రీనిధికి కూడా ఎసరు పెట్టడానికి వీళ్ళు డిసైడ్ అయిపోయారనమాట. పాదయాత్రలో పొదుపు సంఘాల మహిళల కష్టాలు వైఎస్ జగన్ కల్లారా చూశారు. నేనున్నానని మాటిచ్చారు. ఇచ్చిన మాట మేరకు 2019లో అధికారంలోకి రాగానే మాట నిలుపుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి 25,571 కోట్ల రుణాన్ని 4 దఫాలుగా నేరుగా మహిళల చేతికి అందజేశారు. మొత్తం 78,94,169 మంది మహిళల పేరిట ఉన్న అప్పు మొత్తం వైఎస్ జగన్ ప్రభుత్వమే మాఫీ చేసింది. సున్నా వడ్డీ పథకంలో 4,969 కోట్లను ఖాతాల్లో జమ చేసింది. దీంతో 99.5% మంది మహిళలు రుణాలు చెల్లించే స్థాయికి ఎదిగారు. ఇదొక చరిత్ర. కానీ 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ మహిళల్ని మోసం చేసే బూటకపు హామీలు ఇచ్చాడు చంద్రబాబు. సూపర్ 6లో భాగంగా ప్రతి మహిళకు 18,000 ఇస్తారని ఇవ్వకుండా మోసం చేశారు. ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలే చంద్రబాబు వంచనకు నిదర్శనం. ఆసరా డబ్బులు మహిళలకు అందనివ్వకుండా ఆపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సరే, అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, మీరు గెలిచినారు, ఘన విజయం వచ్చింది. మరి మహిళలకు ఎందుకు వెనుపోటు పొడుస్తున్నారు? మహిళలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మహిళలకు ఎగ్గొట్టారు మీరు? సూపర్ 6లో మరో పథకమైన దీపం వెలగడం లేదు. ఈ పథకానికి అర్హులుగా రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వారందరికీ ఏటా 3 ఫ్రీ సిలిండర్లు ఇవ్వడానికి 4,000 కోట్లు కావాలి. కానీ వాస్తవానికి అరకొరగా ఇచ్చి మహిళల్ని మోసం చేశారు. మళ్ళీ ఈ పథకాలకు రంగు మార్చి వడ్డీ భారంతో మహిళల వెన్ను విరచడానికి సిద్ధమయ్యాడు. కూటమి 16 నెలల పాలనలో సూపర్ 6 మేనిఫెస్టోలో చెప్పిన 143 పథకాలే అమలు చేయలేకపోయిన చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. వారి పిల్లల విద్య, పెళ్లిళ్లకు 1,00,000 రుణం పావలా వడ్డీకి ఇస్తామని చెబుతున్నారు. మహిళల్ని వంచడానికే ఈ పథకాలను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి విషయంలో కావచ్చు, సున్నా వడ్డీ విషయంలో కావచ్చు, ఎట్లా చూసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా 1,80,00,000 మంది ఉన్నటువంటి ఆడపిల్లలకి ఈ రోజున మహిళలకి ఎంత అన్యాయం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బట్టబయలైంది. చంద్రబాబు హయాంలో డ్వాక్రా పొదుపు సంఘంలో మొత్తం 10 మంది సభ్యులుంటే అందరికీ కలిపి 2 లక్షల నుంచి 3 లక్షలకు మించి బ్యాంకు రుణం ఇచ్చేవారు కాదు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆసరాతో బ్యాంకు రుణాలు తీరడం, కొత్త రుణాలు సకాలంలో చెల్లించడంతో ఒక్కో మహిళా సంఘానికి 20 లక్షల రుణం ఇచ్చారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో వైఎస్ఆర్ చేయూత పేరుతో వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసింది. ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసుండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 4 విడతల్లో 75,000 చొప్పున 26,98,931 మందికి 19,189 కోట్ల 60 లక్షల్ని అందించింది. 2020లో అమూల్ రావడం వల్ల పాడి రంగంలో ఉన్న 27 లక్షలకు పైగా అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ కార్యక్రమాలు ఎంతో దోహదపడ్డాయి.